శనివారం మళ్ళీ ఆరాధన చేస్తే ప్రతిరోజు చేసుకోవచ్చు, తప్పలేదు. బైబిల్ అపోస్తల కార్యంలో ప్రతిరోజు దేవుని ఆరాధించడం బైబిల్ ఇస్తాం. హల్లెలూయా. కానీ శనివారమే ప్రత్యేకమైంది, ఆదివారం ప్రత్యేకమైంది కాదంటే మాత్రము ఇంకా మన ధర్మశాస్త్రం ఉన్నట్టే. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే బైబిల్లో యేసు దగ్గర నడుస్తున్న ధర్మశాస్త్రం మనకు బాల శిక్ష అంటే అపోస్తల పౌలు గారు గలతీ పత్రికలు. హల్లెలూయా. అది వివరణ కావాలంటే దగ్గర రండి, మీకు కాలం నడిపిస్తారు. శనివారం నాడు ఎందుకు ప్రాముఖ్యం? శనివారం నాడు పాత ప్రకారం చూసుకుంటే విశ్రాంతి దినం, కానీ బైబిల్లో విశ్రాంతి దినాలు ఒక్కటి లేదు. హల్లెలూయా. చాలా మందికి అర్థం కాదు విశ్రాంతి దినం అంటే. శనివారం కూడా కాదు, యూదుల క్యాలెండర్ ప్రకారం ఒకసారి విశ్రాంతి దినము గురువారం వస్తుంది, ఒకసారి శుక్రవారం వస్తుంది విశ్రాంతి దినం, ఒకసారి శనివారం వస్తుంది. విశ్రాంతి దినం అంటే ఒకటే కాదు, ఎందుకంటే మాకు తెలియదు సంగతి. శనివారం పనులు ఒకసారి దీని వివరణ కావాలని మీరు పాస్ పడితే ఇప్పుడు ఒక దైత్యుడు యూదుల క్యాలెండర్ ప్రకారం చెప్పింది. దాని ప్రకారం యూదులేమో మనం ఉదయకాలం ఎక్కేస్తాం, మనం రోజును. యూదులేమో సాయంత్రకాలం ఎక్కేస్తారు. హల్లెలూయా. అట్లా ఒక రోజు పెరిగి వస్తాను. ఉదయకాలం మనం లెక్కెత్తాం, 12 గంటలకు మనం లెక్కెత్తాం, రాత్రి 12 గంటలకు మనం లెక్కెత్తాం. వాళ్ళేమో సాయంత్రకాలం రోజు లెక్క పెడతారు, ఎవరు? యూదులు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనకు ఒకసారి విశ్రాంతి శుక్రవారం గురువారం వస్తుంది, ఒకసారి శుక్రవారం వస్తుంది, ఒకసారి విశ్రాంతి శనివారం వస్తుంది. కానీ ఒకటే శనివారం అని చెప్పి ఖచ్చితంగా చెప్పలేము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దీని కూడా ఈ అన్ని చెప్తాను. ఈ శనివారం ఫార్మేషన్ ఎక్కడ బైబిల్లో ధర్మశాస్త్రం శాస్త్రం కాడికి ఉన్నారు వాళ్ళు అని చెప్పక తప్పదు. రోజు బాగా తప్పలేదండి. మీరు శనివారం చేస్తే వాళ్ళ బంద్ పెట్టమంటే ధర్మశాస్త్రం శాప కాడికి ఉన్నారు వాళ్ళు. ఏం శాస్త్రం ఏం చెప్పలేదు? మోస ధర్మశాస్త్రం శాప కాడికి ఉందని చెప్పి పైకి చెప్తున్నాను. ఈ ధర్మశాస్త్రం ఎందుకంటే దేవుని దాన్ని నడిపిస్తాను కదా. ధర్మశాస్త్రం అట బాల శిక్ష ఏం చెప్పండి? శనివారం బాల శిక్షలు చెప్పండి, వాళ్ళు బాల శిక్షలు. వాళ్ళు ఆ బాల శిక్షలు బాగా తీసుకున్నారు, మళ్ళీ మనం బాగా చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ బంద్ చేయాలి. హల్లెలూయా. శనివారం రక్షణ పొందిన వాళ్ళు మళ్ళీ బలిస్తే బాగా తీసుకుని బలియాలి. తీసుకున్న కొంతమంది చూస్తున్నాం, తాగుతారంటే తాగుబోతులు అయిపోయినట్టు. మన సంఘంలో 2-3 అట్లా తీసుకున్నారు. పేరు చెప్పండి లైవ్లో, కానీ 2-3 వాళ్ళు తాగుబోతులు అయిపోయిన వాళ్ళు. శనివారం రక్షించబడ్డారు, ఎక్కడో అమ్మకం కాలేజ్ అడ్డైపోయినట్ట. అడ్డైపోయి అక్కడ తీసుకుంటే మాకు అనుకుని ఇక్కడ వాళ్ళ పాల్పొందారు. తెలవక చేసినాం. పరిశుద్ధాత్మ నిన్న పాలసీ చెప్తున్నాడు, బిడ్డ వీళ్ళు షాపు కాడికి వీళ్ళు మళ్ళీ బాపు చేయాలని చెప్పింది. ధర్మశాస్త్రం కాడి శనివారం పాటించుడు, ధర్మశాస్త్రం కాడికి ఇంకా పాటిస్తాడు, పాపంలో జీవిస్తాడు. అందుకనే ఇక్కడ ఏం చెప్పి బైబిల్లో ప్రభు దినం. బైబిల్లో ఒక శనివారమే తీసుకుంటే బైబిల్ లేదా, మళ్ళీ ఆది తీసుకుంటే బైబిల్ లేదా? హల్లెలూయా. బైబిల్ అపోస్తల కాడికి వెళ్ళిపోతే అపోస్తల పౌలు ఆదివారం పెట్టించిన బైబిల్ అనమాట. ఆదివారం పెట్టించిన బైబిల్లో కనబడుతుంది. చూస్తే బైబిల్ మనం చూసుకుంటే కొన్ని ఆధారాలు బైబిల్లో ఆదివారం నాడు కలిసి పత్తి చూస్తే ఆదివారం నాడు సంద పట్టి అనుకుంటుంది బైబిల్. ఎక్కడ? అపోస్తల కాలం ఎక్కడ? కొరింథీ పత్రిక మాట 15 అధ్యాయం ప్రతి ఆదివారం నాడు సంద పౌర్ణమి చెప్తాంట పౌరులు గారు. కొరింథీ 2వ పత్రిక 15 అధ్యాయం మాట. హల్లెలూయా. అంటే ఆదివారం నాడు పబ్లిక్ గుడుకుడు కాబట్టి ఆమె జరిగింది, అందుకే సంద పట్టుకుంటాడు. శనివారం అని పాత జరిగింది. యేసు చనిపోయి లేచినాక ఆదివారం అనే ఆ దినాన్ని అనేకులు మరి వల్లకారకు పాల్గొన్నట్టుగా సువార్త ప్రకటించి తెలుసా. యేసు చనిపోయి లేచినాక సువార్త ప్రకటించి తెలుసా ఎవరు? వాళ్ళు కూడా యూదులుగా పాటించేది. యేసు చనిపోయి లేచినాక వాళ్ళు కూడా ఆదివారం పరిశుద్ధ బలి ఇచ్చినారు. హల్లెలూయా. అపోస్తలులందరూ ఆదివారం నాడు ఆదివారం వేసి సువార్త ప్రకటించారు. మా ఇద్దరు మరి వెళ్ళి శిష్యులు చెప్పింది ఆదివారం నాడే. హల్లెలూయా. తెల్లవారుజామున లేచి యేసు లేచి వచ్చినప్పుడు మధ్యాహ్నం వరకు వెళ్ళింది. అపోస్తలుడు పేతురు చెప్పింది యేసు లేచి సువార్త ప్రకటించింది ఆదివారమే. అదే కాదు, పరిశుద్ధాత్మ పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది, వచ్చింది కూడా అది 50వ దినం అంటే ఆదివారం చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రాక వచ్చింది ఆదివారం అంటాడు. చెప్తే కారణం అదే. నేను పరిశుద్ధాత్మ రాక ఆదివారమే, యేసు చనిపోయి లేచింది ఆదివారమే, పరిశుద్ధాత్మ భూలోకం ఆక బెడగలు వచ్చింది, పరిశుద్ధాత్మ కూడా వచ్చింది కూడా ఆదివారమే. హల్లెలూయా. విశ్రాంతి దినం అందరూ వెళ్ళిపోయినట్ట. ఇక్కడ వెళ్ళిపోయారు నడిపదైన దర్శనంలో ఆ బెడగలకి వెళ్ళిపోయినట్ట. అక్కడ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ వాళ్ళ పైకి వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో అది అనేకులకు దేవుని ప్రకటించి మరి అనేక దేశాలను మార్చినారు అపోస్తలులు. హల్లెలూయా. హల్లెలూయా. దేని బిడ్డారా, మీరు నన్ను ఏమైనా ప్రశ్న అడగాల్చుకుంటే మీరు కాలుకున్నప్పుడు రాంటి మాట్లాడతారు. కాబట్టి ఏది కాబట్టి మరి కడవరి కాలంలో ప్రతిరోజు పాలన చేయొచ్చు, కానీ ఆదివారం తప్పని చెప్పడం మాత్రం అబద్ధ బోధ. ఆదివారం తప్పని చెప్పడం లక్షల మంది చేస్తున్నారు ఆదివారం. అందుకే శనివారం కూడా శాపగ్రస్తులు అయిపోయింది. అక్కడ శనివారం మందిరాలు మన మనలో ఉన్నాయి, అన్ని మూతపడేవి. కట్టించిన చాలా మంది మూతపడ్డాయి. ఎందుకంటే సరైన బోధ కాదు మూతపడ్డాయి.
సరైన బోధ ఉంటే మూతపడతాయి, మందిరాలు మూతపడతాయి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే శనివారం పనులను వాళ్ళు ప్రారంభం చేయడం వాళ్ళ మనసు మాట్లాడుతారు. అందుకే ప్రభు దినం అని చెప్తే నేను కూడా ఆదివారం ప్రభు దినం. ప్రభు చనిపోయి తిరిగి లేచింది ఆదివారం నాడే. హల్లెలూయా. అంటే ఆయన పరలోకం వెళ్ళిపోయి తిరిగి పరిశుద్ధాత్మ పంపింది ఆదివారమే. హల్లెలూయా. తిరిగి ఆ దేవుడు మనకి అంటాడు బైబిల్లో, యోహానుగా దర్శనం చెప్పిన ఏ రోజు దర్శనము? ప్రభు దినం ఆదివారమే. హల్లెలూయా. ఆదివారం ప్రభు దినం అంటాడు అక్కడ. ఆత్మ పరశుద్ధుడిగా దేవుడు దర్శనంలో చూపెట్టినాడు. పరలోక దర్శనం పెట్టి కూడా ఆదివారమే యోహాను గారికి. హల్లెలూయా. అందుకే ప్రభు దినం అని చెప్పాడు కదా. ప్రభు దినమందు ఆత్మవిషయుడుగా అంటే ఆదివారం నాడే దేవుడు ప్రభు దర్శనం చూపెట్టినాడు యోహాను గారికి. చూడు ఏం చూపెడుతున్నాడో. ఈ సంఘాల గురించి తర్వాత వివరించుకుందాం మనం, కానీ ఒక్కొక్క సంఘం గురించి మనం రెండోది వివరించుకోవచ్చు. చూడ ఏం చేస్తూ ఆ స్వరం వచ్చిందా చూద్దాం. బైబిల్ ఏం స్వరం వచ్చింది? ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటండి? చూడ తిరిగి తిని. హల్లెలూయా. ప్రభు దినం అన్నాడు అక్కడ. అక్కడ ప్రభు దినం అని మనకు కొన్ని విషయాలు విన్నాం. నేర్చుకుంటే మళ్ళీ మీకు ఇప్పుడన్నా కావాలనుకుంటే దాన్ని వివరిస్తాను. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? ప్రభు స్వరం వినబడేటప్పుడు తిరిగినట. ఏం చెప్పాడు యోహాను గారు? తిరిగి తిని అంటాడు. హల్లెలూయా. దేనికో తిరిగాడే? ప్రభు స్వరం వినడానికి. బైబిల్లో నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడు తిరిగి. అంటే దేవుడు స్వరం వినడానికి అని చెప్పండి తిరిగినాడు. అంటే తిరుగు అనే మాట నీకేం జ్ఞాపకం చేస్తే మారు మనసుకు పొందినట్టు గుర్తున్నాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడినప్పుడు లోక సంబంధంగా పోయే చూపు దేవుడు తిరగాలి. హల్లెలూయా. అంటే తిరిగిన వాళ్ళకి దేవుడు దర్శనం పెడతాడు. తిరగడం అంటే మారు మనసు పొందట. ఈ భక్తులు మారు మనసు పొందింది యోహాను. ఒకప్పుడు యోహాను గారికి తెలుసా ఆవేశం బాగా. హల్లెలూయా. తెలుసా మీకు యోహాను గారికి ఆవేశం? ఒకసారి ఎక్కడంటే ఇక్కడ కోపం వచ్చింది యోహాను గారు. కోపం వస్తే ప్రభా ఆకాశ అగ్ని దిగుతాడు. ఆకాశ అగ్ని దిగుతాడు. దించి ఇలా రాజ్యప్రభు అంటాడు. అప్పుడు వేసుకోని చెప్తాడు, నశింపజే నశింపజేసిన మనుషు కుమారు రాలే రక్షించుకొచ్చి చెప్పండి. హల్లెలూయా. యోహాను గారు ఒకసారి అక్కడ వాళ్ళ దయలో పడితే ఆపేసి ఆటంకపట్టి ఆగి ఇక్కడ అని ఆపాడు. అప్పుడు వేసుకోని చెప్తాడు, యోహానుతో అని చెప్తాడు మాట. ఇట వాళ్ళు నా గురించి చెప్తారు స్వాత అడ్డగించకని చెప్తాడు. యోహాను గారికి బాగా ఆవేశం. పితృ యోహానుకు బాగా దేవుడికి ఆవేశం బాగా. హల్లెలూయా. అటువంటి ఆవేశపరుడు ఇప్పుడు ఏంటాడు? అటువంటి ఆవేశపడి దేవుని తిరిగినాడు. అంటే మనసు దేవుని తిరిగినాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, అభిషేకం పొందుకున్నాడు, ఆవేశం అంతా పోయింది. దేవుని దర్శనానికి ఇచ్చాడు దేవుడు యోహాను గారికి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రత్యక్షం పొందుకున్నాడు, ఆవేశం కలిగిపోయింది, మారు మనసు వచ్చేసింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చినాడు మారు మనసు పొందినాడు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని అనేక జన్లకు వేవేల మందికి సర్వకోటి ప్రపంచ మానవాళికి ఆయన రాజుల గ్రంథము మరి కనుపు గల ఇంటి గ్రంథము ప్రభు రాజు గురించి రాసినాడు ఈ భక్తుడు. హల్లెలూయా. ప్రపంచ మానవాళికి ఇదే చెప్పండి కనుపు కలిగించే గ్రంథము ఈ ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ప్రకటనలో రెండు విషయాలు ముఖ్యమైన విషయాలు. ఒకటేమో సాధన ఎట్లా అంతమవుతుంది బైబిల్ ప్రకటన. సగం ఏది ఎత్తపడుతుంది పరలోక జరిగే మన పరలోక విందుల విధంగా పాల్పొందాలి. ముఖ్యమైన పాయింట్లని ముఖ్యమైన విషయాలని బైబిల్ ప్రకటనలో మనకు కనబడతాయి. ఆది కాండంలో సాధన పుట్టుకుంటుంది, మనం ప్రకటనలో సాధన అంతం ఉంటుంది. హల్లెలూయా. ఆది కాండంలో సాధన ఆరంభం ఉంటుంది. ఎట్లా సాధన వాడు పుట్టిన భూలో అన్నట్టు ఉంటుంది. ప్రకటనలో సాధన ఎట్లా అంతమైపోతుందో అది కనబడతాడు. సాధన ఎట్లా వాడు చచ్చిపోతే ఎట్లా వాళ్ళు అంతమవుతాడు ప్రకటనలో కనబడతాడు. అందుకే ప్రకటన చదవండి, దేవుడు మీకు అందరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బైబిల్లో దేవుడు స్వరం వినడానికి తిరిగినట్టు భక్తుడు. చదవండి ఇంకా చదవండి. రేగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒకడు. హల్లెలూయా. ఎక్కడ కనబడే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ 7 దీపస్తంభాలు కనపడుతున్నాయి. ఆ దీపస్తంభాలతో ఎవరు కనపడుతున్నారు అక్కడ? మనుష్య కుమారుడు. అంటే ఎవరు చెప్పండి మనుష్య కుమారుడు? ఎవరు చెప్పండి? యేసు ప్రభు కనపడతాడు. హల్లెలూయా. 7 దీపస్తంభాల మధ్యలో మనుష్య కుమారుడు కనపడతాడు. అంటే దేవుడు సంఘాల మధ్య సంచరించే దేవుడు. హల్లెలూయా. పిచ్చి పరిస్థితి కొంతమంది పిచ్చి పరిస్థితి కొంతమంది ఒక అంటాడు పాస్టర్ గారు అది మేము అడిగినాం ఏంటంటే చర్చ కాకుంటే పాస్టర్ గారు నేను జూములో ఉన్నంట జామును జూముతాడండి. హల్లెలూయా. పేషెంట్ జూము చూడాలండి. పేషెంట్ నీ కాలు ఎక్కడ పడిపోయాను కూడా అప్పుడు జూము చూడు. పక్షవాతం జూము చూడప్పుడు అసలు ఎంత అహంకారం మనసు అంటే జాము ఉంటే జూము చూస్తాట. మేము పాస్టర్ జూము చూసినాం అయిపోయింది. జూము చూస్తే పళ్ళకు పోతావా? ఎందుకు ఇప్పుడు బైబిల్లో దేవుడు ఎక్కడ సంచరిస్తాడు? ఎప్పుడు ఎక్కడ సంచరిస్తాడు? 7 సంఘాల మధ్య అంటే సంఘంలో దేవుడు సంచరిస్తాడు. హల్లెలూయా. సంఘంలో దేవుడు మహిమ ఉంటుంది, సంఘంలో దేవుని యొక్క ప్రత్యక్ష ఉంటుంది, సంఘంలో దైవిక భయం ఉంటుంది, సంఘంలో దేవుడిని దర్శించే సంఘమే. హల్లెలూయా. దేవుడిని దర్శించాము ఎక్కడ చెప్పండి? సంఘంలో దేవుడు బైబిల్లో ఆయన సంఘంలో సంచరించే దేవుడు. హల్లెలూయా. ఆయన సన్ని సంచరిస్తాడండి. సంఘంలో కొత్తసారా రోగులైన వారు ఉంటే నిజంగా
ప్రాణం చేయకుండా బాగుపడతాడండి. ఒకసారి నేను నాకు అన్నం మరగడం లేదు, కడుపంతా గబ్బీరంగా ఉన్నది, 3-4 అప్పటికి అంతం ఉంది. ఆదివారం చర్చిల వాక్యం విన్నా, పాస్టర్ పాట చేయకముందుకే నాకు ఆరోగ్యం మంచిగా అయిపోయింది. వాక్యం విన్నా, హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి పాట చేయించుకోవాలి. నేను వాక్యం పెట్టగా నాకు నా కడుపంతా బిరుగుంది, కడుపంతా లూజ్ అయిపోయింది. అంటే దేవుడు అన్ని అక్కడ వాక్యం చెప్తున్నాడు. పాస్టర్ దైవసేవ నాకు రాకముందుకే ఆయన సన్నిధి దగ్గర నన్ను తాకింది. అంతే పాట చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు వాక్యం నన్ను తాకింది, స్వస్థపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సంఘంలో దేవుడు సన్నిధితో దేవుడారు. సంఘాన్ని ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు, ఎన్ని పనులు ఆరాధన మానుకోవద్దు. హల్లెలూయా, ఆరాధన మానుకోద్దు. ఆరాధన మానుకొని చెప్తే అభిషేకం చెప్పొద్దు. మనం ఎప్పుడైనా తప్పని చెప్పాలి, తప్పని చెప్పాలి. హల్లెలూయా. నా జీవితంలో నేను రక్షించబడ కంచెల్లి ఒకసారి మహారాష్ట్రలో ఇప్పుడు వర్షం బాగా వచ్చింది పాపమని. అప్పుడు మరి మేము ఒక ఆ కుటుంబం 4 సభ్యులు, 4-5 ఉంటారు. 5 వాళ్ళు 4, 5 నలుగురు, మేము 3, మేమిద్దరం, అందరూ మా పిచ్చి పుట్టిలాట. బాగా వర్షం వస్తే చర్చి మొత్తం కుంభకొత్త వర్షం పడుతుంది. అందరం ఒక చోటు కూడుకొని ఆలోచిస్తున్నాం. 7 6 మేము పాటలు పాడుకున్నాం. అది ఒక 4 పాటలు పాడి వాక్యం చదువుకున్నాం. మేము వాక్యం చెప్పినాం. ఆ కుటుంబంలో పాట పాడు వాక్యం చెప్పేసి ఆలోచించి అందరూ కలిసి. హల్లెలూయా. స్థలం మార్చిన దేవునితో సంబంధం మానలే. హల్లెలూయా. స్థలాలు మారిపోదు కానీ దేవుని సంబంధం మారిపోతాడు. ఒకసారి మళ్ళీ ఒక పరిస్థితిలో మైసూరులో ఒకసారి వచ్చి అదే శనివారం నాడు పోయినప్పుడు మైసూరు ఆదివారం దిగినాక అక్కడ అదే పరిస్థితి. మేము అసలు ఆదివారం నాడు ప్లాన్ చేద్దాన్ని చేసుకున్నాను. ఆదివారం పోయి పాడుకోకుండా జరిగింది. శనివారం ప్లాన్ జరిగింది. శుక్రవారం నైట్ వెళ్ళిపోయినాం. అక్కడి వరకు ఆదివారం జరిగింది. అక్కడ దిగినప్పుడు మాకు అక్కడ పని అయింది. మాకు అక్కడ 4 రోజులు ఎప్పుడు అయిపోయింది మాకు తెలుసు. వాళ్ళ భాష అక్కడ వేరే భాష మాట్లాడతారు. హల్లెలూయా. అదే అక్కడ మేము కూడా అందరం అంత ఆశీర్వదించారు. మా అత్త అందరు మేము అందరూ ఒక చోట కొడుకున్నాం. 10 మంది ఒక చోట కొడుకొని మేమే 7 మంది కొడుకొని ప్రార్థన చేసుకున్నాం. వాక్యం చెప్పిన ప్రార్థన చేసుకున్నాం. వాక్యం దాచుకున్నాం. అయితే ఆరాధన మానుకోలే. స్థలం మార్చినా కానీ ఆరాధన మానుకోలే. హల్లెలూయా, హల్లెలూయా. సంఘవారం ఇక్కడికి వేరే సేవకు పంపించినట్టు ఇక్కడ సంఘం మేము అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు. బట్ అక్కడ అనుకోలేదు. మా మామ రా అంటే ఎందుకంటే బెంగళూరు జిల్లా, నేను మైసూరు జిల్లా చూడాలనుకుని పోయినప్పుడు అక్కడ ఆరాధన క్యాన్సల్ చేసుకోలే. అక్కడ కూడుకొని ప్రభు వాక్యం చదివి ధ్యానించి ఆరాధన చేసుకొని ప్రభుని కనపరిచినాను. హల్లెలూయా, హల్లెలూయా. స్థలాలు మారిన ప్రభు సన్నిధి మనం మానుకోదండి. అక్కడ బైబిల్లో దీప స్తంభాల మధ్య దేవుడు సంచరిస్తున్న దేవుడు. హల్లెలూయా. అందుకే సంఘాన్ని గౌరవించాలి. సంఘం అంటే తెలుసా బైబిల్లో? సంఘం అంటే దేవుడికి. హల్లెలూయా. సంఘము గౌరవించాలి. సంఘంలో దేవుడి సేవకుడు గౌరవించాలి. హల్లెలూయా. బైబిల్ చూడండి. ఆ సంఘంలో సంచరిస్తున్న దేవుడు కదా మనుషు కుమారుడు కనుక ఆయన పాదములు పట్టుకును దిగుచున్న వస్త్రం ధరించుకొని ఏమంటే ఇక్కడ బైబిల్ చెప్పండి. పాదములు పట్టుకేమో చెప్పండి, వస్త్రం ధరించుకుంది. అంటే కింద యేసుక్రీస్తు పాదాలు ఇక్కడ అంటే కింద వరకు పాదాలు బట్టలేట. హల్లెలూయా. కింది వరకు బట్టలు వస్త్రాలు కనపడ అంటే ఆయన కాలు కనపడకుండా వస్త్రాలు కింది వరకు వస్త్రాలు నెట్టేసుకోవడం. హల్లెలూయా. అంటే దేవుడు నిజంగా కొంతమంది మరి పురుషులని వారు కొంతమంది ఎంత షార్ట్ లాగేస్తాడు. ఈ లాభ క్రైస్తవులు వేసుకోవద్దు మనం. హల్లెలూయా. షార్ట్ లా బయటకు మహేష్ ప్రభు ఏం చెప్పండి, కిందికి వరకు వాడిని వస్త్రాలట. పాదము కనపడకుండా వస్త్రం వేసుకోవడం. హల్లెలూయా. అదే కాదు తిరుకొలు కూడా వస్త్రాలు కనపడిన వాళ్ళు వస్త్రాలు కనపడుతుంటారు కింది దాకేసుకుంటూ పట్ల. నేను ఎందుకమ్మ పెట్టేసుకుంటా అంటే మా కాలు కనబడింది పాస్టర్ గారు, అది మాకు మంచిది అంటారు. అడిగిన ఒక దుఃఖం ఎందుకమ్మ ఇట్లా పడుతుంది అంటే మా బాధ కనబడి బయట. రక్షణ అంటే అంత నిష్ఠుంటే రక్షించబడే మనకి ఎంత నిష్ఠున్నా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ లేనందుకే అంత నిష్ఠుంటే రక్షించబడే మనకి ఎంత నిష్ఠ. అందుకే మనం ముందు జాకెట్లు మానుకోవాలి. మా పాత్ర మా మహారాష్ట్ర ఇక్కడ ఉండే ముందు జాకెట్ నిమ్మలంగా ఇక్కడికి వచ్చింది, లాస్ట్ కిందకి వచ్చింది. హల్లెలూయా. తెలియక అక్కడ అట్లా ఉంటుంది మహారాష్ట్ర అందరూ ముందు జాకెట్ వేసుకుంటాం. మహారాష్ట్ర అంతా కలిసి అట్లా ఉంటుంది చూస్తే. హల్లెలూయా. నిమ్మలంగా ఇంటికి తిరిగి జాకెట్ ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే మార్చుకోవాలి, భర్త కుటుంబం కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే దేని కూడా మన వస్తు చెప్పండి. లేడీస్కి అయితే ఒకసారి మన బాడీ బయట కనపడదు. అందుకైతే సిస్టర్స్కు చాలా ఫుల్ కల్లా బబ్లాయిస్కు చాలా మంచిది. కనుక మనకు కనబడకుండా ఒక ఆమె బస్సులో పోతున్నాను, ఇంతే ఉంది జాకెట్ అమ్మ కాదు ఎంత అద్భుతం మంచి ఇంతే జాకెట్ లేదు అంతే అంత కనబడతాను. పురుషుల మొత్తం కనబడితే దృష్టి పడితే చాలా బేకార్ అయితే కాదు, వెనకబడి బాడీ కనబడదు స్త్రీలకు. అందుకే ఆరోగ్య చెప్పగా ఫుల్ బాగా జాకెట్ వేసుకుంటే చాలా మంచిది. ఏ కలర్ జాకెట్ వేసుకోవాలి, ఫుల్ జాకెట్ వేసుకుని ఫుల్గా మంచిగా ఉంటే చాలా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. దీని ద్వారా వేసుకోవాలి చెప్పండి. బయట బాడీ కాలు కనపడు కాళ్ళ వరకు చెప్పండి
వస్త్రాలు కనపడతాయి. హల్లెలూయా. మనకు పురుషుల సీలకైనా చెప్పండి, ఫుల్ లాగి ఉండాలి, ఫుల్ ప్యాంట్స్. హల్లెలూయా. షార్ట్ వేసుకోవద్దు. షార్ట్ వేసుకుంటే చిన్నపిల్లలు వేసుకుంటాం. అంటే వయసు పెద్దగా పెరిగినప్పుడు ఈ షార్ట్లు మానుకోవాలి. హల్లెలూయా. మన ప్రభు గారు చెప్పండి, 16 కింద వస్త్రములు ధరించుకున్నట్టు చదవండి కదా. రొమ్మునకు బంగారు జట్టు కట్టుకున్నట్టు. అంటే బంగారం అంటే ఆ బంగారం కాదు, అంటే దట్టి అంటారు. కానీ బైబిల్లో మన దేవుడు మనకు విశ్వాసం చూపెట్టినాడు. హల్లెలూయా. రొమ్మునకు బంగారు జట్టి కట్టుకొనిచ్చినట్టు అంటే ఏమన్నాడు, కట్టుకొని ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉండి ఆయన వెంటకాట తెల్లని ఉండిపోయినమాట ఉన్నాయట. ఇంకా ఏమంత ధవలంగా ఉండేను అంటే ఆయన వెంటకాట తెల్లని ఆట. హల్లెలూయా. ఉనిలాగున్నట్టు అంటే మంచి ఆయన తెల్లని ఉనిలాగైనా మరి వెంట్రుకన్నట్టు బైబిల్ మనం చూస్తున్నాం. ఆయన వెంట్రుకలు అంత మంచిగా అంతా ఉన్నాయని చెప్పి కనబడతాడు. ఈ వాటిని చూసుకుంటే చదువు కానీ పాల్గొని ధవలంగా ఉండేను. ఆయన నేత్రములు ఏసే నేత్రాలు చెప్పండి అగ్ని జ్వాల అన్నట్టు. హల్లెలూయా. ఆయన కళ్ళు అగ్ని జ్వాలమై ఉన్నాయట. ఆయన కళ్ళెట్లు చూడండి, ఎందుకు అగ్ని జ్వాల ఉంది చూద్దాం బైబిల్. చూడండి బైబిల్లో మీకు చూపెడతాను. ఎందుకు వేసుకో కన్నట్టు కనబడాయంటే ఆయన కళ్ళు కడగబడ్డ కన్నట. చూడండి బైబిల్లో మీకు చూపెడతాను. పరమిత అంటే పారమితంలోకి వస్తే చూస్తే ఆయన కళ్ళు ఎందుకు కట్టున్నాయంటే ఆయన కళ్ళు ఎందుకు ఆ విధంగా ఉన్నాయంటే ఆయన కళ్ళు పాలతో కడిగిన నయనాలు చెప్పి రాస్తాడు బైబిల్. పాలతో కడిగిన నయనాలు. ఎందుకు ఆయన కళ్ళు ఆ విధంగా ఉన్నాయంటే ఆయన కళ్ళు అట మరి పాలతో కడిగిన నయనాలు చెప్పి రాస్తాడు భక్తుడు. పాలతో కడిగిన నయనాలు. పాదములు కూడా చూసిన బైబిల్లో పాలతో కడిగిన చూడండి పరమగీతములో 5వ అధ్యాయము ఆయన కాళ్ళ గురించి ఎండ గురించి కనబడుతుంది. చదవండి పరమగీతం 5వ అధ్యాయము 5వ అధ్యాయం 12వ వచనం. 11 నేత్రములు ఉండు పువ్వులు కనబడుచున్నవి. వాటి చెప్పండి నేత్రాలు చెప్పండి పాలతో కడగబడినట్టు. హల్లెలూయా. వేసే నేత్రాలు చెప్పండి దేంతో కడగబడి చెప్పండి పాలతో కడగబడ్డాయట. అంటే అర్థమైంది పాలంటే వాక్యం అనే వెలుగులో ఆయన దేవుడు కూడా వాక్యం ధ్యానించినాడు యేసు ప్రభు. హల్లెలూయా. యేసుక్రీస్తు వాక్యం ధ్యానించాడు బైబిల్లో లోకసత్రం. ఆయన వెళ్ళి వాక్యం చదువుతాడు బైబిల్. హల్లెలూయా. ఆయన వాక్యం చదివింది కాబట్టి ఆయన కళ్ళు తెరవబడ్డాయి. అంటే దేవుడు కాబట్టి ఆయన కళ్ళు తెరవబడింది. మన కళ్ళు తెరవడానికి ఆయన వాక్యం చదివాడు. మనకు మాదిరి ఆయన కళ్ళు ఎప్పుడు తెలిసినప్పుడు దేవుడు. ఆయన ఇప్పుడు కళ్ళు పోయిన మన దేవుడు. హల్లెలూయా. మనకు మాదిరి దేవుడు పెట్టాడు. మనకు మాదిరి చూపించినాడు ఆయన ఎప్పుడు కళ్ళు దేవుడు. ఎప్పుడు మన దేవుడు ఆయన కళ్ళు తెలుస్తున్న దేవుడు. ఎప్పుడు ఆయన ఈ ప్రపంచ దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడు చూస్తుంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మన దేవుడు ఎందుకంటే బైబిల్ గారి వాక్యము నిజాలు కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు. మన దేవుడు నిద్రపోడు కొనుకడు. ఆయన మన కాబట్టి ఆయన దేవుడు కాబట్టి కొనుక నిద్రపోక ప్రపంచాన్ని కాపాడుతున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏం చెప్తుంది బైబిల్ ఇక్కడ? పాలతో కడిగిన దేవుడు నయనాలతో ఆయన నేత్రాలు ఎవరు చెప్పండి పాలతో కడిగిన నయనాలు. ఎందుకంటే పాలనగా చెప్పండి బైబిల్లో వాక్యంతో కలుపుకోవాలి వాళ్ళు. ఆయన నిజంగా యేసు నేత్రాలు ఏ పాపం లేదు కదా. ఆయన నేత్రాలు పాలతో కడిగాడు. ఎందుకు చెప్పండి వాక్యం అంటే వాక్యం ధ్యానిస్తే మన నేత్రాలు నిలబడతాయండి. హల్లెలూయా. వాక్యం చదివితే మన నేత్రాలు నిలబడతాయి. వాక్యమే పాలు మనకు. హల్లెలూయా. ఏ పాపం లేని దేవుడే వాక్యం చదువుతున్నాడు కదా. ఆయన మరి మన పాపలు ఉన్నాం కదా, మన వాక్యం చేస్తే సార్ వాక్యం అయితే మన కళ్ళు నిలబడతాయి. హల్లెలూయా. వాక్యమైన పాలతో మన నేత్రాలు చెప్పండి కడుక్కోవాలి. మనం ఇక్కడ వేసుకున్న నేత్రాలు పాలతో కడిగిన నయనాలని చెప్పంటాడు. ఇంకా ఆయన చూడండి, ఆయన చూస్తే బైబిల్ చూస్తే ఆయన పెద్దలు చూడండి చదవడం కింద ఉన్నవి చూసిన ఆయన చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములాట. ఇంకా చూస్తే ఆయన పెదవులు కూడా పద్మములు వంటి పట్టాడు. ఆయన కాళ్ళు ఏ విధంగా మేలు బంగారం అంటాడు. మళ్ళీ 15 వచ్చిన చూడండి